హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మరో 2 రాజ్యాంగ సవరణల గురించి అయితే చెప్పుకుందామండి ఇండియన్ పాలిటీలోనే. సో మన ఛానల్ అయితే రాజ్యాంగ సవరణలు అనే టాపిక్ అయితే చెప్పుకుంటున్నాం కదండి ఇండియన్ పాలిటీలో భాగంగా. సో ఎవరైతే ఇంతకుముందు రాజ్యాంగ సవరణలు చూడలేదో సో వాళ్ళైతే చూడండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 40 ప్రకరణ వరకు వచ్చామండి. సో ఈ 40 ప్రకరణలు మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చూసి విని మీకు ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి. సో చదివితే మాత్రం ఖచ్చితంగా మనకి యూజ్ అవుతాయండి. ఆల్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కైనా సరే అండి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట భారత రాజ్యాంగ సవరణలో. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి. ఎవరైతే ఇంతకుముందు సవరణలు చూడలేదు వాళ్ళైతే చూడండి. మన ఛానల్లో ఇండియన్ జాగ్రఫీ క్లాసులు ఉన్నాయి, అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఇండియన్ జాగ్రఫీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ కూడా ఉన్నాయి. సో యూజ్ అవుతాయండి అందరికీ. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, ఓకేనా. సో లేట్ చేయకుండా మొదలు పెడదాం. 40వ రాజ్యాంగ సవరణ, ఓకేనా. సవరణ అండి, సారీ ప్రకరణ రాశాను. సవరణ సో ఇది ఎప్పుడంటే 27 మే 1976. సో 31B అలాగే 297 సవరణ. ఈ 2 ప్రకరణలకి సవరణ చేశారు. అలాగే 9వ షెడ్యూల్కి సవరణ చేశారనమాట. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ అధికార పరిధి విస్తరించినంత వరకు ఉన్న భౌగోళిక జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుందని చెప్పిందండి. ఏ సవరణ? 40వ రాజ్యాంగ సవరణ, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పింది? భారతదేశ అధికార పరిధి విస్తరించి ఉన్నంత వరకు ఉన్న భౌగోళిక జలాలపై, ఓకేనా, భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుందని చెప్పింది అనమాట ఈ 40వ రాజ్యాంగ సవరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇందులో సవరణ జరిగిన ప్రకటనలు ఏంటంటే 31 297 సవరణ, అలాగే 9వ షెడ్యూల్ సవరణ. నెక్స్ట్ 41వ సవరణ అండి. 41వ సవరణ 7 సెప్టెంబర్ 1976 జరిగింది. సో ఇందులో సవరించబడిన ప్రకరణ ఏంటంటే 316 అండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర, ఓకేనా, ప్రభుత్వ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచడమే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 41వ రాజ్యాంగ సవరణ, ఓకేనా. సో ఇదండి ఈరోజు ఈ 2. మిగతా సవరణలు అయితే మీరు మన వీడియోలో ఉంటాయి, చూడండి, ఓకేనా. మరొక వీడియోలో మిగిలిన సవరణల గురించి అయితే తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మన ఛానల్లో మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.